హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మనందరం కూడా మొబైల్ ఫోన్స్ని అయితే పర్చేస్ చేస్తూనే ఉంటాం. 10,000 రూపాయలు కావచ్చు, 20,000 రూపాయలు కావచ్చు, 50,000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. అసలు యాక్చువల్గా ఒక మొబైల్ ఫోన్ తయారు చేయడానికి దానికి ఓవరాల్గా దానికి అయినటువంటి బడ్జెట్ ఎంత, అలాగే ఒక కంపెనీ ఒక మొబైల్ ఫోన్ తయారు చేయడానికి వెనకపడేటువంటి కష్టంతో పాటు తయారు చేసిన తరువాత కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్కి మన దగ్గర ఛార్జ్ అయితే చేస్తారు, మీకు తెలుసా? సో దీంతో పాటు ప్యారలల్గా ఒక మొబైల్ ఫోన్ అమ్మినందుకు కంపెనీకి ఎంత లాభం మిగులుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీతో నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల చాలామంది రిక్వెస్టింగ్ అడుగుతున్నారు, సో వ్లాగింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పి. రీసెంట్గా అయితే నేను ఒక ట్రిప్ని కంప్లీట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇనిషియల్గా నేనైతే వ్లాగ్ చేయడానికి ట్రై చేశాను. సో వాసుతో అనేటువంటి పేరుతో ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక ఛానల్ పేరు బాగుందా లేదా ఇంకేదైనా బెటర్మెంట్ ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ సజెషన్ అయితే చేయగలరు. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అలాగే వీడియో కింద ఉన్నటువంటి కామెంట్స్లో కూడా పిన్ చేసి పెడతాను మన ఛానల్ని. సో ఆ ఛానల్ని అక్కడి నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని చెప్పి నా మనవి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఈ ఛానల్ని మీరు ఎలాగైతే ఆదరించారో ఆ ఛానల్ని కూడా అలాగే ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా అసలు మొబైల్ ఫోన్ యొక్క హార్డ్వేర్ ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అవుతుందనేది చూద్దాం. సో ఒక మొబైల్ ఫోన్లో ఉండేటువంటి పీసీబీ కావచ్చు, దానిలో ఉన్నటువంటి కెమెరా డిపార్ట్మెంట్, బ్యాటరీస్, ఛార్జర్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి డేటా కేబుల్స్, ఎడిషనల్ యాక్సెసరీస్, అంటే ఒక మొబైల్ ఫోన్ మీరు పర్చేజ్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు వచ్చేటువంటి ప్రోడక్ట్ అన్నిటికీ కలిపి, అంటే మొబైల్ ఫోన్, ఛార్జర్, డేటా కేబుల్, ఒకవేళ ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి ఏమైనా చేశారో అన్నట్లయితే కనుక హోల్ మొబైల్ ఫోన్ యొక్క కాస్ట్ ఉంటుంది చూసారా, దాంట్లో మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే 50 to 60% ఖర్చు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది నేను చెప్తుంది నార్మల్, అంటే రియల్మీ, రెడ్మీ, షామీ, అలాగే మీకు రెస్ట్ ఆఫ్ ద అదర్ బ్రాండ్స్ విషయం గురించి చెప్తున్నాను. ఒకవేళ ఇది గనక మీకు వేరే ఒక కంపెనీస్ లైక్ యాపిల్ ఇట్లాంటివి అయితే గనక ఈ కాస్ట్ ఇంకా తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఎందుకు అనేది కూడా నేను మీతో అయితే ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. సో ఓవరాల్గా ఏ కంపెనీ అయినా వాళ్ళ మొబైల్ ఫోన్ తయారు చేయడానికి గల ఖర్చు ఎంత అంటే మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే 50 to 60%. అంటే 10,000 రూపాయల ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే దాంట్లో కేవలం వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు కేవలం 5,000 నుంచి 6,000 మాత్రమే. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 60% మనకు కన్సంప్షన్ అయిపోయిందని అనుకుందాం. సో అంటే మీకు ఇంకా ఇక్కడ 4,000 రూపాయలు అయితే కంపెనీకి మిగలటం జరుగుతుంది. సో ఈ 4,000 రూపాయలు కంపెనీ ప్రాఫిట్ అయితే కాదు. సో దీంట్లో ఒక 5 to 10%, అంటే దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ కావచ్చు, అంటే మన రిటైల్ బాక్స్ ప్యాక్ ఉంటుంది చూసారా, సో ఇది కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్, అంటే డైరెక్ట్గా ఇప్పుడు మీరు అమెజాన్లో ఆర్డర్ చేయాలన్నా కానీ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అమెజాన్ హబ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కదా, లేదా మీరు రిటైల్ పార్ట్నర్స్ దగ్గర లైక్ ఎంఐ స్టోర్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఏదైనా ఒక మొబైల్ షాప్లో కావచ్చు, వీటిల్లో దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నా కానీ మినిమం అన్నా కానీ వీటికి అయ్యేటువంటి ఖర్చు సుమారుగా మరొక 5% కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇప్పటిదాకా వీళ్ళకైనటువంటి ఖర్చు 65% అనమాట. ఇక దీంట్లో మరొక 5%ని మనం తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఆఫ్లైన్ రిటైల్ పార్ట్నర్స్ కావచ్చు, వీళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. వాస్తవానికి దీనికన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇది కంపేర్ టు ద బ్రాండ్ బట్టి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ, షామీ ఇట్లాంటి బ్రాండ్స్లో మీరు చూసారంటే 4%, 5%. ఒకవేళ లేదు మీరు యాపిల్, శాంసంగ్ లేదా వివో, ఒప్పో ఇలాంటి వాటిలో చూస్తే ఒక్కొక్క మొబైల్ ఫోన్ మీద దే విల్ ఆఫర్ అరౌండ్ 15 to 20% ఆల్సో. సో ఎందుకంటే అవన్నీ కొంచెం ప్రీమియం సెగ్మెంట్ కింద ఉంటుంది, ఆటోమేటిక్గా వాటిలో మార్జిన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మనం ఇక్కడ 5%నే కన్సిడర్ చేసుకుందాం. సో ఓవరాల్గా ఇప్పుడు 70% ఆఫ్ ద కాస్ట్ ఏదైతే ఉందో మనకు బయటకు రావటం అయితే జరిగింది. ఇంకా కంపెనీస్ దగ్గర 30% ఉంది. ఈ 30%లో నా ఎస్టిమేషన్ ప్రకారం సుమారుగా వీళ్ళు ఒక 15% ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్కి, అలాగే దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వీళ్ళు యూజ్ చేస్తాం అనుకున్నాం. 15% కూడా ఎక్కువే, సరే 10% అయితే వేసుకుందాం. అయినా స్టిల్ ఇంకా మనకి
20% ఆఫ్ ద ప్రాఫిట్ ఇక్కడ మిగిలింది. సో ఈ 20% ఆఫ్ ద ప్రాఫిట్ అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ పార్ట్నర్కి సంబంధించినటువంటి ఫీజు కావచ్చు, లేదన్నట్లయితే ఈ-కామర్స్ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఫీజు కావచ్చు, కంపెనీ మెయిన్ ప్రొడక్షన్ కావచ్చు, అలాగే వీటికి సంబంధించినటువంటి ఫర్దర్ అప్లికేషన్స్ అప్డేట్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా మనకి ఓవరాల్గా ఒక 80% ఆఫ్ ద కన్జంప్షన్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళ చేతిలో 20% ఆఫ్ ద మార్జిన్ అయితే ఉండడం జరిగింది. ఈ 20%లో ఒక 10% ఏదైతే ఉందో మనం సర్వీస్ పార్ట్నర్స్కి అయితే ఇచ్చేద్దాం. సో సర్వీస్ పార్ట్నర్స్ అంటే మీకు ఏదైనా మొబైల్ ఫోన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, 1 year వారంటీలో ఉందనుకోండి, సో కంపెనీ అయితే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కానీ వారంటీని, కానీ కంపెనీ కూడా వాళ్ళ ఆథరైజ్ సర్వీస్ పార్ట్నర్స్కి అయితే పే చేస్తుంది ఒక పీస్కి ఇంత అని చెప్పి. సో దాంట్లో 10% ఇది హైయెస్ట్ ఇది. సో నేను 10% అనేది చేస్తున్నాను స్ట్రైట్ ఫార్వర్డ్. సో 10% కూడా ఉండదు. నా ఎస్టిమేషన్ ప్రకారం కేవలం 5%, అంటే 10,000 రూపాయల ప్రోడక్ట్ని వాళ్ళు సర్వీస్ చేసినందుకు కేవలం వాళ్ళకి 500 రూపాయల దాకా సర్వీస్ ఇస్తే గొప్ప, కానీ 5% కాదు, నేను 10% వేస్తున్నాను, ఇంక్లూడింగ్ హై ఎండ్ ఛార్జెస్. ఇవన్నీ పోగా వీళ్ళకి వచ్చేటప్పటికే మరొక 10% ఏదైతే ఉందో ఇదే వీళ్ళ మెయిన్ ప్రాఫిట్. నా ఉద్దేశం ప్రకారం ఏ కంపెనీకైనా కానీ మినిమం టు మినిమం 15 to 20% ఆఫ్ ద ప్రాఫిట్ ఒక్క మొబైల్ ఫోన్ మీద. ఈవెన్ వీళ్ళు ఇంట్రడక్షన్ ఆఫర్స్ని మనకు ప్రొవైడ్ చేసిన ఇంట్రడక్షన్ ఆఫర్స్ ఎవరైతే ఉన్నారో అంటే లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఎస్బీఐ కార్డ్ అని మనకు ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా, ఇది వీళ్ళ జేబుల్లో నుంచి వీళ్ళ అమౌంట్ని తగ్గించుకొని అయితే ఎవరు వీళ్ళు ఆ బ్యాంకు తోటి కొలాబ్ అవుతారు. సో కొలాబ్ అవటం వల్ల ఆ బ్యాంక్ సంబంధించినటువంటి కార్డ్స్ ఏవైతే వాటికి సంబంధించినటువంటి పబ్లిసిటీ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సేల్ ఉంది, ఒక 10,000 యూనిట్లు పోయినాయి. సో 10,000 యూనిట్లలో 500 రూపాయలు లేదా 1,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తారు. ఆ బ్యాంక్కి పర్టికులర్ బ్యాంక్కి వాళ్ళు రెగ్యులర్గా ప్రమోషన్ చేసేటువంటి ప్రమోషన్ల కన్నా ఇది చాలా చవకగా అయిపోతంతో పాటు మ్యాక్సిమం రీచ్ ఉంటుంది. ఎందుకంటే మనమే మన ఫ్రెండ్స్ అందరితో అంతదాకా మేమే లాంచ్ ఈవెంట్స్ కవర్ చేసినప్పుడు ఈ ఫోన్ ఈ బ్యాంక్ కార్డ్ ఆఫర్ అంటారు, ఫ్రెండ్స్తో పర్చేజ్ చేసుకోనమంటాం. సో అక్కడ మీకు మరింత బెటర్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి, సో అలాంటప్పుడు మీరు నెక్స్ట్ ఎప్పుడైనా బ్యాంక్ కార్డ్ కాల్ కోసం ఆఫర్ చేస్తున్నారు అన్నట్లయితే, అంటే కార్డ్స్ కోసం ఆఫర్ చేస్తున్నారంటే మీరు ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా బ్యాంకులకి కూడా లాభమే. సో మనీ అంటే కంపెనీస్ ఏవైతేనే వాళ్ళ ప్రాఫిట్ని డిస్కౌంట్ చేసైతే మనకి ఈ ఆఫర్ని అంటే కార్డ్ ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేయదు. అంటే ఓవరాల్గా ఒక 10,000 రూపాయల ఫోన్ని అమ్మారు అన్నట్లయితే కంపెనీకి సుమారుగా 1000 నుంచి 1,500 రూపాయల దాకా ప్రోడక్ట్ ప్రాఫిట్ ఉండడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను, మొన్న జరిగినటువంటి రెడ్మీ నోట్ 10 సేల్స్ ఉన్నాయి చూసారా, వీటన్నిటిల్లో వీళ్ళు నోట్ 10 ప్రో మ్యాక్స్ అనుకుంటా లేదా నోట్ 10 ఏదో వీళ్ళు 1,00,000 యూనిట్లను అమ్మారంట ఒక్కరోజు సేల్లో. సో 1,00,000 యూనిట్లు ఇంటూ ఒక్కొక్క దాని మీద మీరు లీస్ట్గా 1,000 రూపీస్ వేసుకున్నా కానీ మీరే అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా అమౌంట్ ఎంత అనేది. అంటే ఓవరాల్గా వీళ్ళు 10 కోట్ల రూపాయలు సంపాదించారు 1,00,000 యూనిట్ల మీద. సో ఇట్లా ఈ మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లాభాన్ని అయితే ఆర్జిస్తూ ఉంటాయి. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే, ఇదే మీరు యాపిల్ శాంసంగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది టోటల్లీ నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెడ్మీ లేదా రియల్మీ కంపెనీ ఉంది, రియల్మీ X7 లేదా రియల్మీ 7 సిరీస్ లేదా 7 ప్రో లేదా రియల్మీ 8 సిరీస్ ఉంది, లిమిటెడ్ యూనిట్స్ ఉంటాయి. మళ్ళీ వెంటనే వీళ్ళు 9 మీద ప్రొడక్షన్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ యాపిల్ కంపెనీ వచ్చేటప్పటికే లాస్ట్ ఇయర్లో మనకి వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అన్నట్టు. ఐఫోన్ 12 లాస్ట్ ఇయర్ మనకి లాంచ్ అయింది సెప్టెంబర్లో. సో మళ్ళీ ఈ ఇయర్ సెప్టెంబర్ వచ్చేదాకా వీళ్ళు ఇవే ప్రొడక్ట్స్ని అమ్ముతూ ఉంటారు. అంటే ఎన్ని యూనిట్లు తయారవుతుంటాయి అంటే వీటి కోసం స్పెషల్గా వీళ్ళు R&D చేయాల్సిన అవసరం లేదు, స్పెషల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ పుష్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డివైజెస్ సంఖ్య పెరుగుతుంది అంతే, డివైజెస్ మోడల్స్ అయితే పెరగట్లేదు. అంటే అక్కడ శ్రమ తక్కువ, వచ్చే లాభం ఎక్కువ. అందుకే ఆ కంపెనీస్ అంటే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్ తయారు చేసేటువంటి కంపెనీస్ అన్నిటిలో ఈ లాభం ఏదైతుందో సుమారుగా 30 నుంచి 35% ఉంటుందంటే అతిశయోక్తి కాదనే నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఒక మొబైల్ ఫోన్ తయారవ్వడానికి గల ఖర్చు ఏంటి, అలాగే దీని మీద కంపెనీలు ఎంతవరకు లాభం పొందొచ్చు అనే దాని గురించి డీటెయిల్ ఇన్ఫో అయితే. ఇకపోతే గుర్తుంది కదా మన సెకండరీ ఛానల్ అయితే ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. మోస్ట్లీ మధ్యాహ్నం 2:30-3 నేను ఒక వీడియోని పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఎడిటింగ్ జరుగుతుంది. సో ఎడిటింగ్ అవ్వగానే దాన్ని అయితే నేను పోస్ట్ చేస్తాను. సో వాసుతో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమన్నా అనిపిస్తుంది అన్నట్లయితే, అంటే ఏదైనా మంచి పేరు సజెస్ట్ చేయగలిగితే సజెస్ట్ చేయండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.